హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2026 కోసం స్టార్ట్ చేసిన టార్గెట్ సిరీస్లో సక్సెస్ఫుల్లీ 34 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు వచ్చేసి డే 35. ఐ హోప్ ఏది పెండింగ్ లేదు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పెండింగ్ ఉంటే ఎప్పటికప్పుడు కవర్ చేసుకోండి. అవసరమైతే ఒక 1 అవర్ 2 అవర్స్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టండి, కానీ పెండింగ్స్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయండి. రిపీటెడ్లీ చెప్తున్నా, ఫస్ట్ థింగ్ పెండింగ్ పడనివ్వకండి. పెండింగ్ పడితే భారం పెరుగుతూనే పోతుంది. ఎవరైనా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఉంటే ఈ సిరీస్లో ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. కామెంట్ చేసి చెప్పండి. ఒక 2 రోజులు 3 రోజులు పెండింగ్ పడ్డది అంటే మధ్యలో మళ్ళీ ఏదో ఒక గ్యాప్లు వస్తూ ఉంటాయి. అండ్ ఆ 3 రోజులు కాస్త 6 రోజులు ఎప్పుడు అవుతుందో మనకు తెలియదు. 6 రోజులు కాస్త 10 రోజులు అయిపోతుంది. ఫినిష్, టార్గెట్ సిరీసే క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే మీకు అనిపిస్తుంది ఆ టార్గెట్ సిరీస్ మస్తు స్పీడ్ అయిపోతుంది. ఇప్పటి వరకు ఎవరైతే మీరు పాజిటివ్ వ్యూ ఉండేనో సడన్లీ నెగిటివ్ వ్యూ వస్తుంది. అంటే ఈ టార్గెట్ సిరీస్కి మీరు నెగిటివ్ వ్యూతో చూస్తారు అనేది నా బాధ కాదు. బట్ అంటే మీ ప్లేస్లో ఎవరున్నా అంతే జరుగుతుంది. మనకు ఎప్పుడైతే మనం చెయ్యలేని థింగ్స్ ఉంటాయో, మనం చెయ్యలేము అనిపిస్తుందో, ఆ టైంలో మనం అది మన ఓన్ మీద, సెల్ఫ్ మీద నెగిటివ్ మాట్లాడము, ఆ థింగ్ మీద నెగిటివ్స్ మాట్లాడతాము. అప్పుడు ఏమవుతుంది, ఆ టార్గెట్ సిరీస్ చాలా స్పీడ్ నడుస్తుంది. మనకు అది సెట్ కాదు, మనం వేరే చేసుకోవచ్చు, ఇంకా చాలా టైం ఉంది, నోటిఫికేషనే రాలే, ఏం అవసరం లేదు, ఇలాంటి థాట్స్ వస్తాయి. బట్ మీరు చెయ్యగలుగుతారు, చేస్తున్నారు, చేస్తూ ఉండండి. ఎక్కడైనా కొంచెం పెండింగ్లో ఉంటే సెల్ఫ్ మోటివేట్ చేసుకోండి అండ్ టార్గెట్ని ఇమ్మీడియట్గా కంప్లీట్ చేయండి. లేదు కాదు అంటే కొన్ని రోజుల తర్వాత రియలైజ్ అవుతారు, కానీ అప్పటికి టైం మిగలదు. టైంకి వాల్యూ ఇవ్వండి. అది ఒక్క థింగ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఎఫర్ట్స్ పెట్టండి, టార్గెట్ ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయండి. రెగ్యులర్ లాగే కరెంట్ అఫైర్స్ డెఫినెట్గా వినాలి. రిపీటెడ్లీ చెప్తున్నా, కరెంట్ అఫైర్స్ని లైట్ తీసుకోకండి. అండ్ వేరే థింగ్స్ ఏవైతే చెప్తున్నానో వాటిని ఫాలో అవ్వండి. పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఏదో నార్మల్గా చెప్తున్నాడు కదా, చెయ్యాలనిపిస్తే చేస్తాం, లేకుంటే లేదు. ఆ థాట్స్ని మైండ్లో ఉండి తీసేయండి. మీకు ఎక్స్ట్రా థింగ్స్ ఏదైనా చేయాలనిపిస్తే ఈ టార్గెట్ కంప్లీట్ చేసేసిన తర్వాత మీ ఎఫర్ట్స్ పెట్టండి. మీలో ఎంత దమ్ము ఉంటే అంత దమ్ముని అప్పుడు చూపించండి. ఫస్ట్ ఈ టార్గెట్ సిరీస్లో ఉన్న టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. కరెంట్ అఫైర్స్ కాకుండా మ్యాట్రిక్స్ రిపీటెడ్లీ క్యాలిక్యులేషన్ చెయ్యండి అని స్పెషల్ టైం ఇస్తున్నా. ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఇస్తున్నా. ఒక్కసారి తర్వాత మనకు స్పీడప్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు మాకు క్యాలిక్యులేషన్ ప్రాబ్లం అవుతుంది. క్యాలిక్యులేషన్ని కూడా యాడ్ చేయండి టార్గెట్లో. అప్పుడు మాకు టైం కావాలి అంటే అప్పుడు నేను చేతులు ఎత్తేస్తా. ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే అప్పుడు టైం ఉండదు. అప్పుడు మీకు నేను ప్రాక్టీస్ చేయడమే టార్గెట్లో ఇవ్వాలి కాబట్టి అప్పుడు నేను ఓన్లీ ప్రాక్టీస్ చేయడం ఇస్తాను. క్యాలిక్యులేషన్ ప్రాక్టీస్ కాదు, క్వశ్చన్స్ ప్రాక్టీస్, టెస్ట్లు రాయడం చేయాలి కాబట్టి అప్పుడు టెస్ట్లే రాయాల్సింది. ఆ టైం, ఆ సిచ్యువేషన్ తెచ్చుకోకండి. ఇప్పుడే మొత్తం క్యాలిక్యులేషన్ నోటెడ్ ఉంచుకోండి. సిఏ ప్రాక్టీస్ సిరీస్ మన ఛానల్లోనే నడుస్తుంది. డెఫినెట్గా కంప్లీట్ చేయండి, రివిజన్ అవుతుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్, ఈరోజు సండే కదా, ఈరోజు కూడా కంప్లీట్ యాజ్ ఇట్ ఈస్ టార్గెటా. సిరీస్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పిన, ఇంక్లూడింగ్ సండేస్ టార్గెట్ నడుస్తుంది ఈ సిరీస్లో. సండేస్ కూడా గ్యాప్ ఇవ్వను. ఇంకా నేను అసలు టార్గెట్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఈవెన్ రివిజన్కి టైమే ఇవ్వను. ఎలా నడుస్తే అలా కంప్లీట్ చేయాలని చెప్పిన, కానీ నేనే మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు కదా అని మధ్యలో 2-3 చాప్టర్లకు ఒకసారి మధ్యలో రివిజన్కి టైం ఇస్తున్నా. ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ కూడా టెస్ట్లు ఎన్ని రోజులు రాసిన తర్వాత ఇప్పుడు కనీసం 1 వీక్ గ్యాప్ ఇస్తున్నా. ఎందుకంటే పెండింగ్ ఉన్న వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. ఎందుకు అంత ఇబ్బంది పెట్టడము, తర్వాత ఎలాగో ఎగ్జామ్ దగ్గర వచ్చినప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎఫర్ట్స్ పెంచుతారు కదా అనే హోప్తోని నేను ఇప్పుడు టైం ఇస్తున్నా. లేదు ఏదో టార్గెట్కి టైం ఉంది కంప్లీట్ చేస్తామని కాదు. జస్ట్ నా హోప్ ఏంటంటే మీరు తర్వాత ఎఫర్ట్స్ పెంచగలుగుతారు అండ్ మీరు పెంచుతారు. ఆ ఆశతోని ఇప్పుడు మీకు ఇంత టైం ఇస్తున్నా. ఈ టైంని నేను అక్కడ వసూలు చేస్తాను. అంతేగాని ఏదో నార్మల్గా ఇప్పుడు టైం దొరికింది కదా అని అనుకోకండి. టైం ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకోండి. డెఫినెట్గా చెప్పిన టార్గెట్ చెప్పినట్టు కంప్లీట్ చేయండి. మ్యాథ్స్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 5 డేస్లో కంప్లీట్ చేయమని చెప్పిన. ఈరోజు 3rd డే. ఐ హోప్ ప్లాన్ చేసుకున్నారు అండ్ కంప్లీట్ చేస్తున్నారు అనుకుంటున్నా. పెండింగ్ ఉంచకండి. ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రతిదీ ఇంపార్టెంటే, ఏది కూడా మనకు ఇంపార్టెంట్ కాదు అనేది లేదు. మనము ఓన్లీ మేము లాస్ట్ ఇయర్ దాన్ని బేస్ చేసుకొని చదువుతాం, అలాంటి థింగ్స్ అన్నీ చేయాల్సింది రివిజన్ చేసేటప్పుడు దాని మీద ఎక్కువ ఫోర్స్ పెట్టి చదవాలి. అంతేగాని ఓన్లీ అదే చదువుతామంటే కుదరదు. అన్నీ చదవాలి. ఏవైతే
ప్యాటర్న్ ఎగ్జామినర్ ఫాలో అవుతున్నాడో ఆ ప్యాటర్న్ దాని మీద ఎక్కువ ఫోర్స్ పెట్టాలి. అంతేగాని వేరే దాన్ని మేము అసలు టచ్ చేయమంటే కుదరదు. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఈ రోజుతో ఈ టాపిక్ కూడా టెస్ట్ రాయడం కంప్లీట్ అయిపోయింది. 2025 PYQs ఏవైతే ఉన్నాయో రైల్వే ఎగ్జామ్స్ని వాటిని మనం రాయడం కంప్లీట్ చేసుకుంటున్నాం చాప్టర్స్తో సహా. ఈ రోజుతో మనకు ప్రాఫిట్ అండ్ లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక్క డిస్కౌంట్ పెండింగ్ ఉంది. మీకు ఆల్రెడీ ఆ క్వశ్చన్స్ అనేవి ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా వచ్చి ఉంటాయి. నెక్స్ట్ రేపటి నుండి ఇదే టెస్ట్లు కంప్లీట్ రాసుకోవడం కంటిన్యూ చేద్దామా లేదా చేంజ్ చేస్తామా అంటే 2024 PYQs కూడా రాపిస్తా. ఎందుకంటే నెంబర్ సిస్టమ్ మొత్తానికి ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 1 month అవ్వబోతుంది నెంబర్ సిస్టమ్ మనం చేసి. కాబట్టి ఇంకోసారి రివిజన్ అవ్వాలి, అట్లీస్ట్ టచ్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు నెంబర్ సిస్టమ్ చేస్తాం. నెక్స్ట్ సెప్టెంబర్ క్లోజ్ అంటే అక్టోబర్ మిడ్ వరకు అలా మనకు సిలబస్ ఎండింగ్లో వస్తుంది. అప్పటికి మనం ఎలాగో సెక్షనల్ టెస్టులు రాయడం స్టార్ట్ చేస్తాం. కాబట్టి అప్పుడు మళ్ళీ నెంబర్ సిస్టమ్ స్పెషల్గా మీకు ఇలా రాపియాల్సిన అవసరం రాదు. అండ్ 2026 టెస్ట్లో ఎలాగో రాస్తాం కదా. అంటే 2026 టెస్ట్లో అంటే 2026లో మనం ఏవైతే NTPC అండ్ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అయినాయో ఆ టెస్ట్లు మనకు కొత్త టెస్ట్ సిరీస్లో యాడ్ అయ్యి వస్తాయి. ఆ టెస్ట్లు అప్పుడు కవర్ చేసుకుంటాం. కాబట్టి అక్కడ మళ్ళీ నెంబర్ సిస్టమ్ ఇంకోసారి అవుతుంది. అంటే 3 times మనం నెంబర్ సిస్టమ్ మొత్తం సేమ్, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక చాప్టర్ అలా 3 times కవర్ అవుతుంది. అది కాకుండా సెక్షనల్ రాసినప్పుడు సెక్షనల్లో కవర్ అవుతుంది. నేను ప్రతిదీ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ప్లాన్ చేసి మీకు పర్ఫెక్ట్గా రివిజన్ అవ్వాలి అండ్ ప్రాక్టీస్ అవ్వాలి. ఆ టైప్లో నేను ప్లాన్ చేసిన. మీరు జస్ట్ చెప్పిన థింగ్స్ చెప్పినట్టు కంప్లీట్ చేయండి. అండ్ ఈ టాపిక్స్ ఎవరిదైనా ఏదైనా పెండింగ్ ఉంటే కంప్లీట్ చేయండి. తర్వాత టైం దొరకదు. ఇప్పుడు ఈ చాప్టర్స్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తే తర్వాత ఎప్పుడైనా అనుకోకుండా నేను ఈ చాప్టర్ రివిజన్ చేయని అని టైం ఇస్తే దీన్ని ఒక 5 minutes 10 minutes టైం ఇచ్చేసి క్లోజ్ చేసేస్తే ఆ టైంని మీరు వేరే చాప్టర్స్ కోసం యూటిలైజ్ చేయగలుగుతారు. కాబట్టి ఇప్పుడు ఎక్కువ టైం ఇచ్చినప్పుడు దాన్ని ఎక్కువగా రివిజన్ చేసి పర్ఫెక్ట్ అవ్వండి. నెక్స్ట్ రీజనింగ్ రోజు చెప్తున్నది ఈరోజు చెప్తున్నా. ఈరోజుతో ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ టెస్ట్ అయితే ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. 4 days ఇచ్చిన, ఈరోజుతో 4th day కంప్లీటెడ్. మీకు రీజనింగ్లో కొన్ని టాపిక్స్కి ఎక్కువ టైం ఇచ్చినట్టు అనిపించచ్చు. ఆ ఎక్కువ టైం ఇచ్చిండులే దీనికి చిల్ అవ్వచ్చు అలాంటి థాట్లో ఉండకండి. రీజనింగ్లో కొన్ని టాపిక్స్కి ఎక్కువ టైం పెంచడానికి రీజన్ ఏంటంటే జీకే అండ్ మ్యాథ్స్లో మీరు ఆ టైంని యూటిలైజ్ చేస్తారు అని. ఎందుకంటే లేకుంటే నేను రీజనింగ్ జనరల్గా నెక్స్ట్ మంత్ 10th 15th వరకు క్లోజ్ చేసేసుకోవచ్చు. ప్రతి టాపిక్కి 1 day 2 days ఇచ్చేసి కంప్లీట్ చేసేయండి అంటే చేయొచ్చు. కానీ బిగినర్స్ కొంతమంది కంప్లీట్గా చాప్టర్లను వింటున్నారు, మొత్తం బ్యాచ్ వింటున్నారు. కాబట్టి వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి. రిపీటర్స్ ఎవరైతే ఓన్లీ మేము 2 hours వీడియో చూసేస్తున్నాం అయిపోయిందంటే అలా కుదరదు. మీరు అది అయిపోయినప్పుడు ఎక్స్ట్రా టెస్టులు రాయండి. అండ్ ఇంకొకటి, ఎవరైతే ఇంగ్లీష్ మీడియం టెస్టులు రాసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు సెలెక్షన్ ఏదైతే టెస్ట్ ర్యాంకింగ్ యాప్ ఉందో దాన్ని వాడుకోండి. దాంట్లో చాలా టెస్టులు ఉన్నాయి. అంటే ఓన్లీ మన టార్గెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎక్స్ట్రా టైం ఉంటే అప్పుడు రాయండి. తెలుగు మీడియం వాళ్ళు రాస్తే టెక్స్ట్ బుక్లోని చాలా ప్లేసెస్లో టెస్టులు ఉన్నాయి. మీరు ఏం చేయండి అంటే పర్టికులర్ టాపిక్స్ ఏవైతే కంప్లీట్ చేస్తున్నారో అవి మన రైల్వే కాకుండా వేరే ఎగ్జామ్ ఉన్నాయి కదా అక్కడ అటెంప్ట్ చేయండి. ఏం పర్వాలేదు, టెస్ట్లో అటెంప్ట్ చేయండి. మనకు రివిజన్ అవుతే చాలు టాపిక్. అండ్ రీజనింగ్ని అసలు లైట్ తీసుకోకండి. రిపీటెడ్లీ చెప్తున్నా, డెఫినెట్గా క్లాసెస్ కంప్లీట్ చేయండి. ఇంత మరీ రిపీటెడ్లీ చెప్పడానికి రీజన్ ఉంది. వట్టిగానే ఏదో గాలిలో చెప్తాను, రీజన్ ఉంది కాబట్టి చెప్తున్నా. రీజనింగ్ని లైట్ తీసుకొని లాస్ట్ ఎగ్జామ్ రోజు 1-2 questions పోయినా కూడా హ్యూజ్ లాస్ అవుతుంది. కాబట్టి ప్రాక్టీస్ అప్పుడు రీజనింగ్ని అస్సలు లైట్ తీసుకోవద్దు. నెక్స్ట్ జీకే. ఈరోజు సంగమేజ్ రివిజన్ చేసుకోండి. అండ్ మరాఠాస్ ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ ఫస్ట్ టైం కంప్లీట్ చేసుకోండి. ఇంత టైం ఇచ్చి మరి మీకు జీకే కంప్లీట్ చేపిస్తున్నా కాబట్టి జీకేని రివిజన్ చేసేటప్పుడు డెఫినెట్గా క్వశ్చన్స్ అన్నీ మాకు తెలుసు, మాకు ఈ ఆన్సర్స్ వచ్చు అనే టైపే ఉండాలి. జీకే రివిజన్ మీకు రిపీటెడ్లీ చేపిస్తాను నేను, అది నా బాధ్యత. నేను చెప్పినట్టు చదవండి, సరిపోతుంది, మీరు స్కోర్ చేయగలుగుతారు. అండ్ ఈరోజు మీరు కామెంట్ చేయాల్సిన హోంవర్క్ ఏముంది అంటే 101, 100, 101, 102 అండ్ 103 ఈ అమెండ్మెంట్స్ దేనికి సంబంధించిన కామెంట్ చేసి చెప్పేయండి. మీకే అనిపించచ్చు 4 అమెండ్మెంట్స్ కామెంట్ చేయాలంటే చాలా టైప్ చేయాల్సి వస్తుంది. చాటింగ్ చేసేటప్పుడు అయితే కష్టం అనిపించేది కదా. చాటింగ్ చేసేటప్పుడు అయితే గంటలు చాటింగ్ చేస్తారు కదా. అలాగే అనుకోండి, టైప్ చేయండి. టైప్ చేసి మీరు దాన్ని
తెలిస్తే డైరెక్ట్ టైప్ చేసేస్తారు, అక్కడ అయిపోతుంది. తెలియకుంటే సెర్చ్ చేస్తారు, వెతుకుతున్నారు, దాని మీద టైం స్పెండ్ చేస్తున్నారు, రివిజన్ అవుతుంది, రిపిటేషన్ అవుతుంది, గుర్తుంటుంది, లాంగ్ టర్మ్ వరకు గుర్తుంటుంది. ఏదో మీరు కామెంట్ చేస్తే నాకు ఏదో పెద్ద లాభం ఉన్నది అలాంటి థాట్స్ అనుకోకండి. మీరు చేసినా చేయకపోయినా అది మీ ఇష్టము. చెయ్యండి అని చెప్పడం నా బాధ్యత. నేను చెప్తున్నా, చెప్పింది మొత్తం ఫాలో అవుతే మీకు లాభం ఉన్నది, లేకుంటే లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ సైన్స్లో గ్రావిటేషన్ ఈరోజు రేపు 2 రోజులలో ఈ టాపిక్ కంప్లీట్ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ డే. రిపీటెడ్లీ చెప్తున్నా, ఏ విషయం కూడా సింపుల్లే అవసరం లేదులే అనే థాట్తో ఉండకండి. ప్రతిదీ కవర్ చేయండి. అన్ని సబ్జెక్టులను తీసుకొని వెళ్తేనే బాగుంటుంది. మనం ప్రస్తుతానికి ఇంకా కంప్యూటర్, స్టాటిక్ జీకే ముట్టలేదు. ఒక్కసారి వీటిని కంప్లీట్ చేసిన తర్వాత, లేదంటే మనం ఎఫర్ట్స్ పెంచగలుగుతున్నాం ఇప్పుడు అనిపించినప్పుడు వాటిని యాడ్ చేసేస్తాం. ప్రస్తుతానికి నడుస్తున్నది పర్ఫెక్ట్గా ఉంది, నడవనివ్వండి. మీరు ఇంత కంప్లీట్ చేస్తే చాలు. స్టిల్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.